తెలంగాణ ఉద్యమంలో సమయంలో కాంగ్రెస్ పార్టీ వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారన్నారు బీజేపీ నేతలు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన శాంతి భద్రతలు గాలికి వదిలేశారన్నారు. విద్యా వ్యవస్థను రేవంత్ రెడ్డి సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ అన్నారు బీజేపీ నేతలు. స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాసి 50 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించిందన్నారు మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు. ఎమర్జెన్సీ సమయంలో జరిగిన సంఘటనలను గుర్తు చేశారు. నియంతృత్వం, నిరంకుశత్వం, ఎమర్జెన్సీ చీకటి రోజులు అనే అంశంపై ఏబీవీపీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఓయూ ఆర్ట్స్ కళాశాలలో సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడారు విద్యాసాగర్ రావు. ఈ భారతదేశంలో కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం ఆనాడు రాజ్యాంగం ప్రజలకిచ్చినటువంటి హక్కులను కాలరాసి పత్రికా స్వాతంత్ర్యాన్ని లేకుండా చేసి వ్యక్తిగత హక్కులను కబలించి యావత్ భారతదేశాన్ని కారాగారంగా మార్చినటువంటి ఆ రోజు గడిచిపోయి 50 సంవత్సరాలు నిండినాయి. అయితే అటువంటి పరిస్థితి మళ్ళీ ఉండడానికి వీల్లేదని అప్పటి ప్రజలు 50 ఏళ్ళలోనే మరొకసారి ఓటింగ్లో పాల్గొని ఆ ప్రభుత్వాన్ని, ఏదైతే ఎమర్జెన్సీని విధించినటువంటి ప్రభుత్వాన్ని మరి ఓడించడం జరిగింది. రిజర్వేషన్ల రద్దు అంటూ కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మలేరన్నారు రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్. మోదీ వచ్చాక అగ్రవర్ణ పేదలకు కూడా రిజర్వేషన్లు ఇచ్చారన్నారు. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ వల్ల 1200 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ఎందరినో బలి తీసుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదని విమర్శించారు. బర్కత్పురలోని పార్టీ ఆఫీసులో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన వారిని సన్మానించారు లక్ష్మణ్. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా అనేక మంది జాతీయవాదులు అనేక వ్యాసాలు రచించారు, అనేక పుస్తకాలు రచించారు. యథార్థ గాథలను మన కళ్ళ ముందు వారు ఆవిష్కరించారు. మారుమూల ప్రాంతాల్లో సైతం కూడా ప్రతి జిల్లా కేంద్రంలో విధిగా ఈ ఎమర్జెన్సీ, ఈ యొక్క బ్లాక్ డేను ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటూ ఆనాటి యథార్థ గాథలను ఈనాటి తరానికి తెలియజేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీని అన్నారు బీజేపీ నేత రామచంద్ర రావు. ఎమర్జెన్సీ విధించి భారత ప్రజలను కాంగ్రెస్ ఇబ్బంది పెట్టిందన్నారు. ఎమర్జెన్సీ సమయంలో జరిగిన సంఘటనలను గుర్తు చేశారు. హైకోర్టు న్యాయవాదులతో కలిసి ప్లకార్డు పట్టుకుని నిరసన తెలిపారు రామచంద్ర రావు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి 6 నెలలు అవుతున్నా పాలనపై పట్టు సాధించలేకపోయారని విమర్శించారు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. సీఎం పదవి కాపాడుకునేందుకు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. ప్రజాపాలన, శాంతి భద్రతలు గాలికి వదిలేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడిచినా మంత్రివర్గ విస్తరణతో పాటు కార్పొరేషన్ల నియామకాలు చేయలేకపోవడం రేవంత్ రెడ్డి అసమర్థతకు నిదర్శనమన్నారు ప్రభాకర్. 6 నెలల కాలంలో 11 సార్లు ఢిల్లీకి వెళ్ళినటువంటి ఏకైక చక్రవర్తి ఈ రేవంత్ రెడ్డి గారని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఎంతసేపు ఆ యొక్క ఢిల్లీ నాయకుల యొక్క కనుసన్నల్లో పడాలి, సీటుని కాపాడుకోవాలి, కప్పం కట్టుకోవాలి, ఆ రకంగా కనబడుతూ ఉండాలి అన్నట్టుగా వ్యవహారం చేస్తా ఉన్నాడే కానీ ప్రజాపాలన అందిస్తామన్నటువంటి ఒక ముఖ్యమంత్రి ప్రజల యొక్క పాలనని గాలికి వదిలేయటం వల్లనే 3 హత్యలు, 6 మానభంగాలుగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు విలయతాండం వహిస్తున్నాయని చెప్పని నేను పేర్కొంటాను. రేవంత్ రెడ్డికి పార్టీ ఫిరాయింపుల కోసం ఉన్న సమయం విద్యార్థులు, ఉపాధ్యాయుల సమస్యలు తీర్చేందుకు లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ. రాష్ట్రంలో ఉన్న 65,000 మంది ఎస్జీటీ కేటగిరీ ఉపాధ్యాయులకు ప్రమోషన్స్లో సమన్యాయం చేయాలన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఖాళీగా ఉన్న 25,000 టీచర్ పోస్టులు నింపేందుకు జంబో డిఎస్సీ ఎక్కడా అని ప్రశ్నించారు రాణి రుద్రమ. గతంలో వాళ్ళను ఇబ్బంది పెట్టడానికి తీసినటువంటి జీవోల విషయంలో ఆనాడు గత ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి జీవో 2, జీవో 3 ఉపాధ్యాయులకు అన్యాయం చేసేటటువంటి జీవోలు, ఆ జీవోలను రద్దు చేసి పాత జీవోలు జీవో 11, జీవో 12 అని అమలు చేయాలి అని చెప్పి వాళ్ళు ఏదైతే కోరుతున్నారో వాటిని కనీసం పరిశీలించేటటువంటి పరిస్థితిలో కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లేదు. బీజేపీ స్టేట్ చీఫ్ పదవి వివాదం ఢిల్లీకి చేరింది. నేతల మధ్య డైలాగ్ వారిపై పార్టీ హైకమాండ్ సీరియస్ అయినట్టు తెలుస్తుంది. కొత్త రాష్ట్ర అధ్యక్ష పోస్టుపై నేతల కామెంట్స్ మీద జాతీయ నాయకత్వం ఆరా తీసినట్టు సమాచారం. అధ్యక్షుడిగా ఎవరు ఉండాలో తాము నిర్ణయిస్తామని చెప్పినట్టు తెలుస్తుంది. స్వీయ నియంత్రణ పాటించాలని ఆదేశించినట్లు సమాచారం.